ఎంతో విజ్ఞానం పొందిన ప్రపంచ శాస్త్రవేత్తలు కావచ్చు, అలానే ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న రాజులు కావచ్చు, అలానే ప్రపంచంలో అందరికంటే ఎంతో సంపాదించిన ఆస్తిపరంగా డబ్బుపరంగా మిలియన్ కోటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా వాళ్ళందరికీ దాసోహమే, వెళ్ళి కాళ్ళ మీద పడాల్సిందే. వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి విజ్ఞానంతో ఆస్తులతో సంబంధం లేకుండా మొదటి నుంచి కూడా అన్నిటినీ సాధించారు. ఈ నామాల్లో ఉండే అన్నిటిని సాధించారు. ప్రేమతత్వాన్ని సాధించారు. ఈర్ష్యని దేశాలని పోగొట్టుకున్నారు. అన్నీ సాధించి ఆ సాధనలో దైవాన్ని పొందారు కాబట్టే అలా ప్రపంచంలో ఎంత గొప్ప విజ్ఞానమైనా సరే ముక్తి విజ్ఞానానికి పాదధూళికి కూడా పనికిరాదన్నమాట. అందుకే కారణం ముక్త విజ్ఞానమే చెప్పకపోతే ఆ బోధ కంఠశోష. ఆ గ్రంథము, ఆ శుల్కము, ఆ వాక్యము కానీ పేపరు ప్రింట్